42% బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టులో సవాలు చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. బీసీ కోటాను అడ్డుకున్న వ్యక్తికి గులాబీ పార్టీ సపోర్ట్ చేస్తుందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. బీసీ కోటాకు బీఆర్ఎస్ మద్దతిస్తుందని చెబుతూనే కోటాను సవాల్ చేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎట్లిస్తారని బీసీలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మూడుచింతలపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ గా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. బీసీల ఓట్లు కావాలో బీసీ వ్యతిరేకులు కావాలో తేల్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల్లో ఏదో ఒకటి తేల్చాలన్నారు. లేకపోతే అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం తాము ఉద్యమాలు చేస్తుంటే బుట్టెంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్లు నిలిపివేసేలా హైకోర్టులో కేసు వేశాడని మండిపడ్డారు. బీసీ వ్యతిరేకి అయిన మాధవరెడ్డికి మాజీ మంత్రి మల్లారెడ్డి సహకారంతో బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయించడంతో బీసీలపై బీఆర్ఎస్ వైఖరి అర్థమవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్సీ కవిత. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో హరీష్ లాయర్ పిటిషన్ వేయించారని ఆరోపించారు. బీసీ కోటా వ్యతిరేకించిన వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. ఇక బీసీ కోటా వ్యతిరేక పిటిషన్ వెనుక బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు కవిత. ఇవాళ ముసుగు తొలగింది, ఇవాళ బట్టబయలైపోయింది. బుట్టెంగారి మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు అనేది ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ మనం చూస్తే ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఇవాళ బుట్టెంగారి మాధవరెడ్డి ఇవాళ స్పష్టంగా బుట్టెంగారి మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కండువ కట్టి ఆయనకు బీఫామ్ ఇస్తుంది. ఎవరు? మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేశవాపూర్ అనే విలేజ్ లో బీఆర్ఎస్ గులాబీ కండువ కట్టి ఈ రిజర్వేషన్ వ్యతిరేకి మాధవరెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి బీఫామ్ ఇస్తుంది. ఇవాళ మల్లారెడ్డి బీఫామ్ ఇచ్చి ఎన్నికల ప్రచారానికి కూడా బుట్టెంగారి మాధవరెడ్డిని గెలిపించాలని చెప్పి మల్లారెడ్డి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ బుట్టెంగారి మాధవరెడ్డి బీఆర్ఎస్ పెంచి పోషించినటువంటి ద్రోహి అని తెలియదు. బీసీలను రిజర్వేషన్లు అడ్డుకున్న దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని తేలిపోయింది. 100% బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది అనేది ఈ పెవికాల్ బంధం ద్వారా తెలియపోయింది. ఇవాళ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి తెలియకుండా మల్లారెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ జరిగి రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి వ్యక్తిని గులాబీ పార్టీలో అంత ఈజీగా జైన్ చేసుకుంటారు. గులాబీ పార్టీలో జైన్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే దీనికి ప్రతిఫలం బీసీ రిజర్వేషన్ను అడ్డుకున్నందుకే ఇవాళ బుట్టెంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి డబ్బులు ఇచ్చి వెనుక ఉండి కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. 10వ వార్డు కౌన్సిలర్ గా టికెట్ ఇచ్చింది. టికెట్ ఇస్తే ఆ టికెట్ మీద ఇవాళ పోటీ చేస్తున్నారు. మరి దీనికి బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏం సమాధానం చెప్తారో బీసీ సమాజానికి చెప్పి తీరాలి. బీసీ సమాజానికి చెప్పి తీరకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ ద్రోహుల పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇవాళ మా నోటికాడ ముద్దను గుంజేసి బీసీలకు ద్రోహం చేసి ఇవాళ స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మేము 60% ఉంటే 42% రిజర్వేషన్లు పెంచితే కోర్టులో పోయి రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి ద్రోహికి ఒక ఆధిపత్యానికి సంబంధించి బీసీల కొట్టగొట్టినోని బీఆర్ఎస్ పార్టీ హక్కును తెచ్చుకుని అతను గెలిపియాలని బీఫామ్ ఎందుకు ఇచ్చింది? దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మా రక్త సంబంధికులు, మా నాయకులు వారు ఇవాళ మధుసూదన్ చారి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ శ్రీనివాస్ గౌడ్ గారు, బొద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు, మీరు చెప్పండి ఎక్కడ న్యాయం ఉందో చెప్పాలి. ఇవాళ మీరు అన్నారు మా బీసీ మీటింగ్లకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇవాళ ఇచ్చిరన్నారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కోట్ల కేసు వేపిస్తే కాంగ్రెస్ వాళ్ళని ఇవాళ వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టేటోళ్ళు, బీసీల ద్రోహులని చెప్పేటోళ్ళు. ఆ రోజు 60% జనాభా ఉంటే 56% ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహుల పార్టీ అన్నారు. వాళ్ళు సరి చేసుకుని మళ్ళీ రెండోసారి కులగన చేశారు. ఇవాళ మీరు ఇంత బీఆర్ఎస్ పార్టీ ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హక్కులు తెచ్చుకుని ఒక రిజర్వేషన్ల వ్యతిరేకి ఇవాళ మాధవరెడ్డి, మల్లారెడ్డి కుట్రలు చేస్తుంటే కుట్రలు మీకు తెలవయా? అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి బీసీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మీకు ఏమాత్రం బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నా కేసీఆర్ ఇంటి ముందర ధర్నా చేయండి. గుట్టంగారి మాధవరెడ్డిని బహిష్కరించే వరకు పార్టీలో మీరు ఇంటర్నల్ పోరాటం చేయండి. మీరు నిజంగా పోరాటం చేస్తే బీసీ బిడ్డలు బీసీల కోసం నిజంగా కొట్లాడతారని మేము అనుకుంటాం. మీరు కనుక పోరాటం చేయకపోతే మిమ్మల్ని కూడా కేవలం బీసీలకు ఇవాళ అధికారం పోయింది కాబట్టి బీసీల రాగమెత్తుకుడు, బీసీల పల్లవెత్తుకుడు అనే ఇవాళ బీసీ సమాజం శంకిస్తుంది తప్ప బీసీలు మీ మీద విశ్వాసం కోల్పోతారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలకు కొన్ని అంశాలు చెప్పవలసిన బాధ్యత తెలంగాణ జాగృతికి ఉన్నదని భావిస్తూ ఇవాళ ఈ ప్రెస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతి పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్లడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ 2 పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కేవలం ఒక్క హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తా ఉన్నా.